పవర్ న్యూస్. ఈ నెల 7న జరగనున్న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మన దారం మన గౌరవం అనే స్ఫూర్తిదాయక నినాదంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని నడకుదురు కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో ముందస్తు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచిన చేనేత రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు అమెరికా, భారతదేశాల్లో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రముఖ సాఫ్ట్వేర్ వ్యాపారవేత్త గుత్తా వెంకట్, ఫిలిప్సిన్ దేశ గౌరవ సలహాదారులు మాజీ మిస్ ఫిలిప్సిన్, సామాజికవేత్త మిస్ జెన్నిలిన్ జి మనో, దుబాయ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సాంస్కృతికవేత్త కబీర్, ప్రజాప్రతినిధులు, చేనేత రంగ ప్రముఖులు, స్థానిక నాయకులు హాజరయ్యారు. కార్యక్రమంలో భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, చేనేత వస్త్రాలతో ప్రత్యేక ఫ్యాషన్ షో, భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చేనేత వృత్తిపై ఆధారపడి కళాత్మక వస్త్రాలను రూపొందిస్తున్న నేతన్నల సేవలను నిర్వాహకులు కొనియాడారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో పాటు చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించి అవార్డులు ప్రదానం చేశారు. నేతన్నల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా స్వదేశీ వస్త్ర రంగానికి మరింత గుర్తింపు తీసుకురావచ్చని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. వేడుకలకు కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు నియోజకవర్గ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను వినియోగించి నేతన్నలకు అండగా నిలవాలని, మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న చేనేత కళను పరిరక్షించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పిలుపునిచ్చారు. చేనేత కార్మికుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తలాటం సత్య, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ చైర్మన్ పప్పు దుర్గా రమేష్, ఏఆర్బి వల్లభనేని స్టూడియోస్ చైర్మన్ గోపీచంద్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
unfortunately. Big round of applause. This is the third gender, Andy. The third gender representing the Astalakshmi team. الكلام في اليوم
Wow, what a fantastic presentation this is. కళ్ళు గుర్తుగా అనిపించిందా? ఓకే, ఎంత స్టైలిష్ గా ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ స్టేజ్, బికాస్ వీ హ్యావ్ సమ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, దే హ్యావ్ షోన్ దేర్ రియల్ టాలెంట్. మీ అందరికీ తెలుసు సేనాల కష్టాలు. సంవత్సరం ముందు ఆర్డర్ వస్తే మీరు ఏమైనా చేయగలరు, అద్భుతాలు. కానీ ఆ పదవుల్లో కూర్చున్న పెద్ద మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం చేస్తారంటే 2 నెలల ముందు ఆర్డర్ ఇచ్చి చేనేత అన్నలకు కొట్టబడుతున్నారు. ఆ చేనేతకి హ్యాండ్లూమ్ మిషన్లోకి తేడా తెలియని అధికారులు కాలం చేనేత అన్న బాగుంటారు. ముందు ఆర్డర్ సంవత్సరాలు చేనేతకి హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి తేడా తెలియని చట్టాలు తొలగించి చేనేత నాకు కూర్చోబెడితే చేనేత వాళ్ళు కనుక మాకు అవకాశం మాలాంటి వాళ్ళకి మేము పేదలు హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ బోర్డుని మా సంస్థ ద్వారా నేను ప్రమోట్ చేస్తాను. అంతర్జాతీయ వేదికల మీద నేను అవుట్లెట్లు నేను పెడతాను. నేను అంటే నా సంస్థ, నేను గర్వంతో చెప్పట్లేదు, సగర్వంతో చెప్తున్నాను. కాకినాడ బిడ్డగా నేను చెప్తున్నాను. నేను తీసుకెళ్తాను, ప్రతి దేశానికి నేను తీసుకెళ్తాను. కబీర్ సార్ పెడతాను, మా యూఎస్ నుంచి వచ్చారు, ఆయన తీసుకెళ్తాను, ఫిలిపీన్స్ తీసుకెళ్తాను. చాలా నాకే మలేషియాలో ఆఫీస్ ఉంది, దుబాయ్లో ఆఫీస్ ఉంది, స్విస్లో ఆఫీస్ ఉంది, యూరోప్లో ఆఫీస్ ఉంది. నేనే తీసుకెళ్తాను. మీరు నాకు సహకరించండి, ప్రభుత్వం సహకరించండి. కనీసం చేనేతకి పవర్లూమ్కి తేడా ఉన్నాను అధికారులు పెట్టండి. నా ఎందుకు ఎక్స్పోర్ట్ బోర్డు పెట్టండి. ఇంకొక నిర్ణయం తీసుకోబోతున్నాను. ఈ క్షణాలు నేను చెప్తున్నాను, సహకార వ్యవస్థని నేను స్థాపించబోతున్నాను. 6 వీకు సహకార రుణాల వ్యవస్థ స్టార్ట్ చేస్తాను. సంఘకారు మీకు కావాల్సింది ముష్టి కాదు, రుణం ఇస్తాం, ఉపాధి ఇస్తాం, మీరు అమ్ముకోండి. మీ డబ్బు మీ ఇళ్ళకి చేస్తుంది. మాకు ఆ కావాల వడ్డీయో 10 పైసల వడ్డీయో కూర్చొని పెద్దలందరూ కూర్చున్నారు. కృష్ణప్రసాద్ వచ్చారు, రమేష్ గారు ఉన్నారు, మహామహులు కొండబాబు గారు ఉన్నారు, రాజశేఖర్ గారు ఉన్నారు, ఈ కాకినాడ పెద్దలు ఉన్నారు, మహామహులు అక్కడ మా కాకినాడ గురు పెద్ద ఆయన ఉన్నారు, ఇలాంటి ఆయన ముప్పన రామారావు గారు అందరూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ మన సహకారం చేస్తే ఓన్లీ మినిమం రుణాలతో మనం వ్యవసాయం చేస్తున్నాము. అలాంటి రుణ వ్యవస్థను చేనేతలు పెట్టి వాళ్ళకి మనమే డబ్బులు ఇచ్చి వాళ్ళకి మనమే ఉపాధి కల్పిస్తాం. వాళ్ళు బ్యాంకులు వడ్డీలు పెట్టించారు. ఇలా చేజాపి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, మనకి మనమే నిలబడేలా ఉన్నారు. వాళ్ళని వీళ్ళని నిందించకండి. ఈ ప్రభుత్వం కొండబాబు చేయలేకపోయారు, రాజశేఖర్ గారు చేయలేకపోయారు, జగన్ చేయలేకపోయారు, చంద్రబాబు చేయలేకపోయారు కాదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సొసైటీకి? మన నుంచి కదలండి. మనం ప్రజలకి ప్రభుత్వాలు వస్తాయి. మన ఉంటే ఇళ్లలో కూర్చొని ఆడొస్తారు, ఇట్లా ఏం చేస్తారు? వాళ్ళ డబ్బులు తినే దేవుళ్ళు వాళ్ళ వెనకాల తిరిగే వేలాది మంది కార్యకర్తలకు వాళ్ళు రోజు తిండి పెట్టారు. ఎంత కష్టపడతారో మాకు తెలుసు. ఇదంతా మీకు తెలియని కష్టాలు కాదు. బాబు కొండబాబు గారు, రాజశేఖర్ గారు ఒక వ్యవస్థలో తిరిగితే మనం ఏం ముందుకెళ్ళాం? మనం ఏం చేస్తాం వ్యవస్థకి? మనం కదలండి, చేయి కలపండి, మనం ముందుకెళ్దాం. మనమే సహకార వ్యవస్థను పెట్టుకుందాం. దీనికి ప్రభుత్వం సహకరిస్తుందని కొండబాబు గారికి, రాజశేఖర్ గారికి,
ప్రభుత్వ ప్రతినిధి వెంకట గారికి నేను విన్నవించుకుంటున్నాను. మీరందరూ సహకరిస్తే మీరు తప్పకుండా ముందుకెళ్తాం. మన పవర్ న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియచేయండి. మన పవర్ న్యూస్.